శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. దీపం వెలుగులోని మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి ఇంత శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు మనకి కొన్ని సంకేతాలను ముందుగానే తెలియజేస్తాడట. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ అనేది కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. పార్వతి స్వరూపమైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరుగుతుందని చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. మీ చేతి నుండి కుంకుమ స్వయంగా కింద పడితే భూదేవికి బొట్టు పెట్టినట్టు అనుకోవాలి. కాబట్టి కుంకుమ ఎప్పుడైనా చేజారి కింద పడితే ఆ కుంకుమను పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర పడివేయండి. కుంకుమను కాళ్ళతో తొక్కకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు, లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు, లేదా అగరబత్తీలు వెలిగించేటప్పుడు ఇలాంటి సమయంలో చేతులు కాలుతూ ఉంటాయి. ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి. దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడని, మీ కుటుంబం అంతా సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది అని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు, దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దేవుడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవుడికి హారతి ఇస్తుంటే దేవుడి ముఖంలో నవ్వినట్టు అనిపిస్తే ఇది చాలా శుభశకునం. ఇలా ఎవరికైనా కనిపిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని శుభ సంకేతంగా భావించాలి. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు కింద పడిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మీ ఇంట్లో సకల దేవతలు ఉన్నారని అర్థం. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇలా కింద పడిన పువ్వులు తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభసూచకంగా భావిస్తారు. దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయని సంకేతం. అలాగే ఉన్నట్టుండి గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఇలా వినిపించినప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని భావించాలి. దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే ఒక్కొక్కసారి దీపారాధన కుందులో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని భావించాలి. మీ పూజలకు దేవతలు సంతోషించారని, మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి. అలాగే ఒక్కొక్కసారి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. ఇలా వచ్చినా కానీ ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. ఒక్కొక్కసారి దీపారాధన చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజలోకి ఆవలింతలు వస్తే మీ ఒంట్లోకి దైవశక్తులు వచ్చాయని అర్థం. ఇంకా కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే మీ ఇంటికి ఆదాయం అని భావించాలి. ఇంట్లో దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే ఆ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించారని అర్థం. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అంత మంచిది కాదు అని భావించాలి. అలాగే దీపం ఒక్కొక్కసారి ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా వెలిగితే చాలా మంచిది అని అర్థం. ఈ సంకేతాలన్నీ మీకు కనిపిస్తే మీకు మంచి జరుగుతుందని అర్థం. కాబట్టి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి.